చికెన్ మ్యారినేట్ అయింది. చికెన్ మ్యాగ్నేట్ చేశానండి. ఇలా పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసేసి పెరిగేసేసి మ్యాగ్నేట్ చేశాను. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మనము ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా మ్యాగ్నేట్ చేస్తున్నాను. చేశాక దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇదంతా కలిపేసానండి. కలిపేసేసి శుభ్రంగా బాగా ముక్కలు బాగా పట్టించాను. పట్టాక వీటిని ఒక 1 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కట్ చేస్తాను. ఆయిల్ వేసాక కొంచెం ఆయిల్ కొంచెం వేడయ్యాక మరిగేదాక ఉంచి అది వేడయ్యాక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా వేసి బాగా ఏగనియాలి. మంచి గుమ్మగుమ్మల వాసన వస్తుందమ్మా. పుదీనా అనుకుంటా, పుదీనా వాసన మంచిగా వస్తుంది. పుదీనా వేస్తాయి కదా. ఇదేమో మ్యారినేట్ చేసిన చికెన్. మనం కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ వేగే వరకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు ఉంచుకొని దాంట్లో మనం ఈ మ్యాగ్నేట్ చేసిందంతా దీంట్లో పెట్టేసేయాలి. ఇప్పుడు వేగిపోయింది. ఇంకేగాక మనం ఏం చేయాలంటే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అంతా ఇందులో పెట్టేస్తాం. బాగా కలుపుకొని కొంతసేపు మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గాక సేపు చూద్దాం. ఒక 5 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం వాటర్ వస్తుంది బయటికి. మనం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకో 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుంటే దగ్గరికి. వాటర్ ఏమీ వేయలేదు, దాంట్లో వచ్చిన వాటర్ అది చూడండి, వాటర్ వస్తూ ఉంటుంది అలా. ఆహా, స్మెల్ సూపర్ వస్తుంది. సూపర్ బాగా వస్తుంది. పుదీనా స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకా కొత్తిమీర వేసాం, స్మెల్ ఇంకా కొత్తిమీర వేసాం అనుకో ఇంకా సూపర్గా వస్తుంది. దగ్గర పడ్డాక వేయాలి కొత్తిమీర, ఇప్పుడు కాదు. చూసారా అలా నీరు అలా వస్తూ ఉంటుంది, ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఒక్క నిమిషం చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఆల్మోస్ట్ మనకి 80% ఉడికిపోయింది. ఇది ఇంకొక 20% సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. ఎయిటీ పర్సెంట్ ఉడికింది చూడండి. చూసారా ఇలా దగ్గరకు వస్తుంది, దగ్గరికి అయిపోయింది. ఇది అన్నంలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తుంది. మా చికెన్ రెడీ. తెలంగాణ చికెన్ రెడీయా? తెలంగాణ చికెన్ రెడీ. తిని చెప్పండి ఇప్పుడు ఎలా ఉందో. షూర్ షూర్, బాగుంది. వాసన అయితే సూపర్గా వస్తుంది. వేడివేడిగా ఉంది. మంచిగా ఆనియన్ పెట్టుకొని తింటాను. ఎలా ఉందో చెప్పాలి. షూర్ షూర్. సూపర్, బాగుంది, చాలా బాగుంది. మంచిగా ఉడికిందా? ఉడికింది సూపర్గా. ఇంకా కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. సరిపోయిందా? కొంచెం తక్కువ అయిందా? లేదు, కరెక్ట్గా సరిపోయింది. సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ.